ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నదని, ఎన్నికలు మరియు ప్రజా తీర్పులు కొత్తవి కావని, కానీ 2024 ఎన్నికల్లో కనిపించిన ప్రజా చైతన్యం పూర్తిగా కొత్తదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పును గౌరవించడం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, వారి అంచనాలకు అనుగుణంగా పనిచేయడం తమ ప్రధానమైన లక్ష్యమని తెలిపారు. ఈ దిశలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం అనువైన పథకాలను రూపకల్పన చేసి వాటి అమలుకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. 150 రోజుల్లో సాధించిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సేవలను వివరించేందుకు ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రజల మద్దతు మన బలం, ప్రజా తీర్పును గౌరవించడం మన ప్రభుత్వ కర్తవ్యం అంటూ చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ముగించారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 రోజుల్లో ఏం చేశామో ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దశ మీతో సహా సభలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మనకు ఎన్నికలు, ప్రజా తీర్పు అనేది కొత్త కాదు. 2024 జరిగిన ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కల్పించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి. అదే 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్. 46 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను, ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునుపెప్పుడూ చూడని ప్రజా తీర్పు, ప్రజలు బాధ్యతతో, నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దిశ ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిసారి అధ్యక్ష 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం, అనునిత్యం అధ్యయనం చేయడం, నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకొచ్చాం. 46 సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టిన 46 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను, అవమానాలు పడ్డాను. కడాన నా మీద క్లేమోర్ మైన్స్ 24 బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మ కల్పించారు. 4 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే
నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు, కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది. అలాంటి వేధింపులు కూడా గురయ్యాను. కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు. కానీ అధ్యక్ష, నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయను. అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా. ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను, ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను. చాలా అరుదైన సంఘటన నా జీవితంలో చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు మీరు చూసే అధ్యక్ష, 80 దేశాల్లో తెలుగు వారు 53 రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ప్రజలు మనకిచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరపలేరు. అందుకని ఈరోజు మీరు చూస్తే 4వసారి ముఖ్యమంత్రి. ఇది అరుదైన అనుభవం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారం నాకు కొత్త కాదు, సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు, కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని చూసిన నాకు ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. మళ్ళీ 99లోనే కంటిన్యూ అయ్యాను. 2014లో ముఖ్యమంత్రి అయ్యాను. 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు. అయితే అధ్యక్ష, విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి. జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర పైన ఉంది. కొంతమంది నన్ను అడిగారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా, చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను పారిపోలేను. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి, అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞతతో ప్రజలు ప్రవర్తించారు. ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీలని గెలిపించారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని. దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కాస్తో కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రధానమంత్రి గారు అయిన నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం. దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం. రాత్రి ఏది సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం,
ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం. అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడిప్పుడే దగ్గర 162 రోజులు అయ్యింది. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అనునిత్యం బాధ్యత ఉంది మన మీద. ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్లు, గాడి తప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. దగ్గర లెక్కలు కూడా చెప్పాను. ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. సాక్ష్యాధారాలతో సహా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ, గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లు, అనేక సవాళ్లు విసిరిన మనకుండే అనుభవంతో వీలైనంతవరకు సరి చేసుకుంటూ వచ్చాం. నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము కానీయం. 5 నెలల్లో అనేక అడుగులు వేశాం. ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. మళ్లీ హామీ ఇస్తున్నా. ఎన్డీఏ విధానం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మా ఆలోచన ఒకటే, పేదవాళ్ళ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేదే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలు కూడా అనునిత్యం సమీక్షలు చేసుకుంటున్నాం. అటు సూపర్ 6 కానీ, ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా అధ్యక్ష, ఒక్క విషయం నేను ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం. మీరు మొట్టమొదటిసారిగా అధ్యక్ష చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు మొదలుపెట్టాం. 2 రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఒక స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని 30 రూపాయలు పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ, రైతుల్ని ఆదుకోవాలని 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ, మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరుగు అధ్యక్ష, అనేక ప్రభుత్వ పథకాలను కానీ, సంస్కరణలు కానీ, పాలసీలతో పేదవాళ్ళ జీవితాల్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు ఒక 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయిన అధ్యక్ష. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అధ్యక్ష, పోయినసారి అయితే దగ్గర 120 స్కీములు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, అనేక సంక్షేమాలు, బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం, మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం, కడాను ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వరకు తీసుకుపోయి
గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్లు 4,000కు పెంచాం, ఎన్టీ రామారావు గారు 30,000 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటిసారి ఒకరిద్దరు అధ్యక్ష 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6,000 రూపాయలు, దేశంలో ఎక్కడా ఈ విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000, 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూస్తే తెలంగాణ 2,016, కర్ణాటక 64,600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన దేశ తమిళనాడులో 1,200. మనం ఇచ్చేది 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే వాళ్ళు ఇచ్చేది 1,200. ఉత్తరప్రదేశ్ 1,000 రూపాయలు, మహారాష్ట్ర 600, గుజరాత్ అక్కడ చూస్తే 60 నుంచి 79 రూపాయలు, 60 నుంచి 79 వయసు వరకు 750, 80 సంవత్సరాలు పైబడితే 1,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పింఛన్లని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొదటి తారీఖుని ఇస్తున్నాం. అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రెండవ కార్యక్రమం అధ్యక్ష పేదల కోసం ఇప్పటికే 198 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇంకా నేను ముందే చెప్పాను, పాతవన్నీ ప్రారంభిస్తాం. ఏ నియోజకవర్గంలో అయితే అన్నా క్యాంటీన్ లేదు అక్కడ కొత్తగా ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి, ఆకలేసేవాడికి కనీసం కడుపు నిండా తిండి పెట్టడం మన బాధ్యత అధ్యక్ష. అందుకే మీరు చూస్తే అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 5 రూపాయలకే ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి మూడు పూట్లు చూస్తే 1,18,81,765 మంది అన్నా క్యాంటీన్లో భోంచేశారు అధ్యక్ష. అది విన్నప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. నేను ఒకటే అప్పీల్ చేశాను అధ్యక్ష. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాంటీన్ ప్రారంభించారు, అన్నదానం ప్రారంభించారు. ఈరోజు డబ్బులు కూడా కార్పస్ బాగా డెవలప్ అయింది. వడ్డీతో కనీసం వడ్డీ ఖర్చు పెట్టినా 1,00,000 మంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కార్పస్ కూడా పెరుగుతా ఉంది. ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన ఏ విధంగా పనిచేస్తున్నదానికి తిరుమలలో అన్నదానమే ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని అధ్యక్ష ఇక్కడ కూడా అందరికీ అప్పీల్ చేస్తున్న దాతలందరికీ మీ దగ్గరలో ఉండే అన్నా క్యాంటీన్కి ఒక రోజున మీరు పుట్టినరోజు కానీ, మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసే సమయంలో కానీ
మీ కుటుంబ సభ్యుల్ని గుర్తుంచుకునే కార్యక్రమం చేసే సందర్భంలో కానీ ఒక 10 మందికి భోజనం పెట్టాలంటే అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోండి. అన్ని దానాల కంటే అన్నదానం పవిత్రమైనది. ఈ కార్యక్రమానికి నాంది పలికి డబ్బులు పెట్టడానికి ప్రభుత్వానికి కష్టం కాదు అధ్యక్ష. నేను సమాజంలో కూడా స్ఫూర్తిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలనుకుంటున్నాను. మొన్న విజయవాడలో వరదలు వస్తే అధ్యక్ష ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిన విధానానికి ప్రజలు మెచ్చి మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దగ్గర సీఎం రిలీఫ్ కి 500 కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది ప్రభుత్వం పైన విశ్వసనీయత. ₹1 ఇస్తే అది ప్రజలకు చేరుతుంది, న్యాయం జరుగుతుందనే విశ్వాసంతోనే ముందుకు వచ్చారు. అది చూసినప్పుడు మాలో కూడా ఇంకా పట్టుదల పెరుగుతా ఉంది, ఇంకా బాగా చేయాలని ఆలోచన వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత దిశ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం 2 ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే అధ్యక్ష ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి, గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది అధ్యక్ష. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం, వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ
ఈరోజు చెత్త పన్ను రద్దు చేశాం. కనీసం చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్న నారాయణ గారికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ చెత్త వదిలించమని చెప్పి ఆయన అంటున్నాడు 1 ఇయర్ అంటున్నాడు. 1 ఇయర్ కుదరదు. నెక్స్ట్ అక్టోబర్ లోపల పూర్తిగా చెత్తంతా కూడా తీసే బాధ్యత, వీళ్ళు వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెత్త పన్ను రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మత్స్యకారులు పొట్టగొట్టారు. 217 జీవో తీసుకొచ్చారు. కనీసం అంతవరకు జీవనోపాధి వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువులు ఆ సొసైటీ పోయి ఎక్కడికక్కడ ఉపాధి కల్పించుకునేవారు. అందుకే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం, వారికి గ్రాంట్ ఇస్తాం, అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. స్వర్ణకారుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టాం. ఆ రోజు చెప్పాం, స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మొట్టమొదటిసారిగా దేశ గీత కార్మికులకి 10% మద్యం షాపులు వాళ్ళకి కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవనోపాధి పోయింది. అందుకని వీళ్ళంతా కూడా గీత కార్మికులు ఏదైతే ఒకప్పుడు మీరు చూస్తే కళ్ళు గీసి వాళ్ళు జీవనోపాధి గడిపేవారు. అందుకే వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ 10% మద్యం షాపుల వారికే కేటాయించాం. ఇంకో పక్కన దేశ అర్చకుల జీతాలు చాలని జీతాలు వస్తా ఉంటే 10,000 నుంచి 15,000కు పెంచాం. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ వేతనాలు 15,000 ఉంటే కాదు 25,000 చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి ఇమ్మీడియట్ గా 25,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క టెంపుల్స్ అన్ని కూడా ధూప దీప నైవేద్యం కింద ఆలయాల్లో ఆర్థిక సహాయం 5,000 ఉంటే వాళ్ళకు 10,000 పెంచాం. ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్థులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం మొదలుపెట్టాం. చేనేతకు జీఎస్టీ ఎత్తివేశాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయల ఆర్థిక సహాయం పెంచాం. రైతులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1,674 కోట్ల రూపాయలు చెల్లించి ఈ రోజు ఎవ్వరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇస్తే 48 గంటల్లో వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపించే పరిస్థితిగా తీసుకున్నాం. అది కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మళ్ళీ రైతులకు సబ్సిడీ డ్రిప్ పరికరాలు, పాడి రైతులకి 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని కౌలు రైతులకి మొత్తం 400 కోట్ల రూపాయలు చెల్లించాం. ఏ మాట అయితే చెప్పామో గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా, ఇల్లు లేదనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఒక పక్కన చేస్తూ అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వ విధానం పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, అదే సమయంలో అభివృద్ధి కూడా కొనసాగించడం. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది, తిరిగి పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. అందుకే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కట్టుబడి ఉంటాం, న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అభివృద్ధి వైపు వచ్చిన ప్రదేశ అమరావతి. ఆ రోజు మీరు చూస్తే అమరావతి కానీ పూర్తయి ఉంటే మనకు ఒక నగరం వచ్చేది. ఒక నగరం వస్తే ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఉండేది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. దేశంలో ఎక్కడ చూసినా
పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంటారు. అదే మరిగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో చూస్తే పట్టణ జనాభా తక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. దీనివల్ల కూడా మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం కూడా మనది. ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. పనులు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మళ్లీ పెట్టుబడులు కూడా అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే చెప్పాను అధ్యక్ష, పోలవరం ఒక గేమ్ చేంజర్. పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. పనులకు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది. అవి కూడా తీసుకుంటాం. పగడ్బందీగా పోలవరం పనులు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి డబ్బుల కొరత లేదు. 12,157 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మొత్తం శాంక్షన్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడం 45.72 మీటర్లు ఎత్తుగట్టే విధంగానే ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ 1-2 కాదు, కేంద్రం డబ్బులు ఇస్తే, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో డబ్బులు వస్తే అన్ని కూడా డైవర్ట్ చేసేశారు. 4,500 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు డైవర్ట్ చేసి కేంద్రం నుంచి డబ్బులు తేలని పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,500 కోట్ల రూపాయలు పే చేసి మళ్లీ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే అధ్యక్ష, నిన్న కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, జల్ జీవన్ మిషన్. కేంద్రం 45% గ్రాంట్ ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు మనం పెట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాలు అయితే 1,00,000 కోట్ల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాటర్ కూడా సస్టైనబుల్ సోర్స్ లో తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. ఫస్ట్ గైడ్ లైన్స్ ఫిలాసఫీ మీరు చూస్తే మామూలుగా టెంపరవరీ బోర్డు నుంచి కాదు, టెంపరవరీ సోర్స్ నుంచి కాదు, సస్టైనబుల్ సోర్స్ ఉండాలి. అక్కడనే ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రకటించింది. అందులోనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చెప్పాం, ఇంటింటికి నీళ్లు ఇస్తాం, ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఒక పక్కన డిప్యూటీ సీఎం గారు, ఇంకో పక్క నారాయణ గారు అమృత్ కింద ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ పంచాయతీలకు 990 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇప్పుడు మళ్ళీ ఒక 1,100-1,200 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన నరేగా మీరు అధ్యక్ష 5 సంవత్సరాలు ఏం చేశారో ఎవరికి తెలియదు. ఎక్కడ పనులైనాయో పనులు చూసే పరిస్థితి లేదు. ఇది మంచి కార్యక్రమం. 14-19లో మీరు చూస్తే నరేగాను ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతంలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర ఆ రోజు ప్రభుత్వానికి. ఈ 5 ఏళ్లు చూస్తే ఎక్కడ డబ్బులైతే డ్రా చేశారు కానీ ఎక్కడా పనులు కాని పరిస్థితి. అందుకే మొన్నే ఒకేసారి భారతదేశ చరిత్రలో ఒక రోజున గ్రామ సభలు పెట్టిన సందర్భం లేదు దిశ. 16,000 గ్రామ సభలు పెట్టి 4,500 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్స్ తయారు చేసి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. జనవరి 15కి సంక్రాంతి కంటే ముందే పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి
గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహత్తర కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రహదారులు ఈరోజు మీరు చూస్తే R&B రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు గుంతలు పెట్టి వెళ్ళారు, గుంతలు తవ్వి వెళ్ళారు. ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూసినా భయంకరంగా ఉంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డు అనేది ఒక నాగరికతకు చిహ్నం. రోడ్డు ఉంటే రవాణా, మెరుగైన రవాణా ఉంటుంది. రెండవది, గ్రామాల్లో మనం రైతు పండించే పంట కూడా మార్కెట్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తూ ఉంటే చాలా అనారోగ్య సమస్యలు, ఒకటి రెండు కాదు, అన్ని సమస్యలు. అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ, గుంతలన్నీ క్లీన్ చేయాలని 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. పాత్ హోల్స్ ఫ్రీ రోడ్స్ తయారు చేస్తాం. అయితే అధ్యక్ష, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క కేంద్రం నుంచే ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, మూడో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే మళ్ళీ ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో మనం రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్న మీరు చెప్పినప్పుడు కూడా చూస్తే అధ్యక్ష, దగ్గర 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తున్నాం. దుర్మార్గం మీరు ఒకసారి చూస్తే, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్ చేయడం, మళ్ళా కొత్తగా ఒకరు వస్తే అన్నీ కూడా అక్కడనే మోటార్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోవడం, అవి కూడా దొంగిలించుకొని పోవడం. ఇప్పుడు అధ్యక్ష, దగ్గర 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ చేసినా 5 ఏళ్ల తర్వాత మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి నేను మాట్లాడాను. పేదవాళ్ళ మీద భారం పడకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. కానీ అదే సమయంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేట్టుగా ఈ యొక్క రోడ్ల వ్యవస్థ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేనేం ప్రపోజ్ చేసింది, ఇది కూడా ఆలోచించమని కోరాను. నా ఉద్దేశం ఒక్క నేషనల్ హైవేస్ అన్ని బాగుండడం కాదు, ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు, ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా నేను చర్చించిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక్క నేషనల్ హైవే కాదు, ఆ ఊరికి మళ్ళా ఊర్లోకి పోతే సిమెంట్ రోడ్ ఉంది, ఊర్లో సిమెంట్ రోడ్ ఉంది. నేషనల్ హైవే అయితే 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్స్ వచ్చేసాయి. కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సమీక్ష చేశా, కొంత వాళ్ళు కూడా వెసులుబాటు కావాలంటే అవన్నీ ఇచ్చాం. 75,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే ప్రాజెక్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అదే సమయంలో ఇంకొక 30-40 కోట్ల రూపాయల పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. దగ్గర 1,15,000 నుంచి 1,20,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన 72,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. దాన్ని కూడా సమీక్ష చేశాం. రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ కానీ, ఎక్కడైనా మనకుంటే ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇంకొక కొత్త రైల్వే లైన్ కానీ, ఇవన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాం. మొన్నే మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ కూడా కేంద్రం సహకరించారు. దానికి కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని మీ ద్వారా
తెలియజేస్తున్నాను దేశ. ఇది కాకుండా దేశ ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్, ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతా దేశ. అదే మరిగా దేశ నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు కేబినెట్లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే దేశ తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు, ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం. నేను డిప్యూటీ సీఎం, మంత్రులందరం దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర 3,500 కోట్లకి ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లు చేశాం. దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల 29వ తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ 50-50 ఇది ఇద్దరు కలిసి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద 65,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్కి 135 కోట్లు పెడతారు. దీనివల్ల 500 ప్లాంట్లు పెట్టి 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి దేశ. ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం. వాళ్ళు 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దేశ ఎనర్జీ సెక్టర్లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది. కానీ దగ్గర 3,78,000 కోట్ల రూపాయలతో 3,73,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. నేను అందుకనే దిశ మొన్న కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా దేశ ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలికి వదిలిపెట్టారు. పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు. రాజకీయ ప్రాధాన్యతకి ఎక్కువ ఇది ఇచ్చి
అణగదొక్కే మార్గం, రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలో ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలికి వస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా, మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష, 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్కన అధ్యక్ష, ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను. ఈరోజు 120 కోట్లు ఇచ్చాం, వెహికల్స్ డబ్బులు ఇచ్చాం, కొత్త వెహికల్స్ అనే పెడుతున్నాం, టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలికాం. ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం సుజావుగా జరగాలంటే పరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు 1వ తారీఖునే ఉద్యోగస్తులకి, పింఛన్దారులకి, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇక్కడ ఒక అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం. ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేము ప్రూవ్ చేయడం కాదు, మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే ప్రైవేట్ భూములు జోలుకొచ్చినా, ప్రభుత్వ భూములు జోలుకొచ్చినా, ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఈ సెషన్లో అనేది బిల్లు వస్తుంది, చట్టం అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది 22A కింద రాసేశారు, నా భూమి వేరేవాడు కబ్జా చేశాడు, నా భూమి ఇప్పించండి అనే పరిస్థితికి వచ్చారు. ఒక ఫారెస్ట్ కింద తయారు చేశారు,
డ్రోన్ సర్వే అన్నారు, బౌండరీసే మార్చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్లని అనలైజ్ చేస్తే 160% ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అందుకని అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం. ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం, సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం, రీసర్వేలు చేస్తాం, ఎన్ని చర్యలు చేయాలనో తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. తప్పులు సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా దేశ మద్యం దోపిడీ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. హోల్సేల్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్తవ్యస్తం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం. ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు. ఓన్ బ్రాండ్లు పెట్టారు. బూమ్ బూమ్ అని చాలాసార్లు ఇక్కడ కూడా మాట్లాడాను. అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి. ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి. ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం. అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం. రెండోసారి ఇంకా ఏమాత్రం నిర్మోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష, లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం. మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే అధ్యక్ష చాలా స్పష్టంగా సేంద్రేజ్ కానీ జీఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది. ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం. 5 సంవత్సరాలు చీకటి జీవోలు, రహస్య జీవోలు అవన్నీ పోయినాయి. అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్ లో ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి. ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే
ఎండోమెంట్స్, దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే 56 సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం. కరెంట్ విషయంలో ఎనర్జీలో 39 వస్తున్నాయి, ఆర్టీసీలో 9 వస్తున్నాయి, ఆర్టీఏలో 4 వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఒక 6 వస్తున్నాయి, రెవెన్యూలో 16 వస్తున్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 28 వస్తున్నాయి, పంచాయతీ రాజ్లో ఉన్నాయి. దగ్గర 150 సర్వీసులు రాబోయే రోజుల్లో ఆన్లైన్లో పెట్టేస్తాం. నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడంగల్, చదువు సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తిరిగి ప్రజలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అవన్నీ కూడా ఒకటి హామీ ఇస్తున్నాం, తొందరలోనే అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. దీనివల్ల ప్రజలు ఆఫీసర్ జరిగే పరిస్థితి ఉండదు, దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశం నిన్నే చెప్పాను, నదుల అనుసంధానం ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎంత తొందరగా చేయగలిగితే అంత ఫలితాలు వస్తాయి. ఈ రాష్ట్ర దశ దిశ మార్చే అవకాశం వస్తుంది, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రతి క్షణం ఈ 3 విషయాలు సంక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పాం, ఇంకా ఎక్కువ ఏ విధంగా చేయగలుగుతాం, అభివృద్ధి ఇంకా తొందరగా ఏ విధంగా చేయగలుగుతాం, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతాం, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ కి నాంది పలుకుతూనే పారదర్శకతో పరిపాలన ఎట్టివ్వగలుగుతాం ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ పూర్తిగా అనుసంధానం చేస్తాం, డీప్ టెక్ తో ముందుకు పోతాం. ఉదాహరణకు మొన్న డ్రోన్స్ కాన్ఫరెన్స్ పెట్టాం, 5 అవార్డ్స్ వచ్చాయి, ఏవైతే గిన్నిస్ అవార్డ్స్ 5 వచ్చాయి. అదే మరి అనేక ఫీల్డ్లో యూస్ కేసెస్ కూడా ఉన్నాయి. అందుకని డ్రోన్స్ కోసం ఒక డ్రోన్ సిటీ ఒకటి పెట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ పైలట్స్ ట్రైనింగ్, అదే సమయంలో సర్టిఫికేషన్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దేశానికి కేంద్రంగా ఓరవకల్ డ్రోన్ సిటీగా తయారు చేయబోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా సీసీటీవీ కెమెరాలకు ఎక్కువ ఇస్తున్నాం, ఐఓటీస్కి వెళ్తున్నాం. నా ఉద్దేశం ఒకటే, లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, ప్రజలకు అవసరమైన సేవలు కానీ టెక్నాలజీ అనుసంధానం చేసుకుంటే చాలా ఫాస్ట్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అందుకే పదే చెప్తున్నాను, హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఒక సెల్ ఫోన్ ఉంటే ఏ పనిని చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టే రోజులు వస్తాయి. దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే దిశ ఇవన్నీ జరగాలన్నా కొంత టైం కావాలి. నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన అమలు చేయాలన్నా అధికార యంత్రాంగం కానీ ఆ ఆలోచనని స్వీకరించే ఆలోచన ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇది అసాధ్యమేం కాదు. సమస్యలు వస్తాయి, అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ సభలో చెప్తున్నా, రైతులు ధాన్యం ఇస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తా ఉందా లేదా అనునిత్యం మనం సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకో పక్కన పత్తి ఉంది. నిన్న మొన్న కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, మళ్ళా దానిపైన సమీక్ష చేస్తాం. కొంతమంది వ్యాపారస్తులు పత్తి కూడా ఏదో తరిచిందనో లేకుంటే మెత్తగా ఉందనో తక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తున్నారంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం, అది చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాం. అదే సమయంలో అధ్యక్ష, వినియోగదారుడికి ధరలు పెరగకుండా, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అనునిత్యం మానిటర్ చేస్తాం. దానికి కూడా కమిటీ వేసాం, ఆ కమిటీ కూడా పనిచేస్తుంది. ఈ రెండు కూడా ఎప్పుడో అధ్యక్ష మీరు చూస్తే మీరు కూడా అందులో భాగస్వాములు. ఆ రోజుల్లో రైతు బజారు పెట్టి రైతులు పండించిన ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులన్నీ నేరుగా రైతు బజారు ద్వారా అమ్ముకునే ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అలాంటి పాలసీస్ ఉన్నాయి.
దానికి కూడా ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే మరిగా ఈరోజు మనం అనునిత్యం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఏమేం చేయాలో అన్ని ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సెషన్లోని మీ అందరి ముందర కూడా విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అది కూడా తీసుకొస్తున్నాం. అది కూడా మేము ముందర పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశం ప్రజలకు ఖర్చులు తగ్గించాలి. ఇందులో వినూత్నమైన కార్యక్రమం సూర్యఘర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మాదిరిగా ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో, ఈ సూర్యఘర్ ద్వారా మీ ఇళ్లలోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన. దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. 200-250 యూనిట్ల కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. దానికి అగ్రిగేటర్ని సెలెక్ట్ చేస్తాం, వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు. దాన్ని పెట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం, మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకుని నెలవారీగా 200 యూనిట్లు కానీ 250 యూనిట్లు కానీ కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎమ్మెల్యేలు ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మీకు ఉపయోగపడుతుంది. రెండోది కుసం ఉంది. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే రైతులు వాళ్ళ పంప్ సెట్ దగ్గరనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం, వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకోవడం, అదనంగా కరెంటు వాడితే ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వచ్చు. లేదు పంప్ సెట్ దగ్గర కరెంటు తయారు చేసుకొని నేరుగా ఇంటికి వాడుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్లు ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్కూటర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష నేను ఆలోచించే విధానం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలని, ఆ పవర్ని ఆ సబ్ స్టేషన్ వాడాలని. గ్రిడ్ అనేది డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ కింద ఉంటుంది. ఎవరైనా సరే కరెంటు వాడుకుంటే అది కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకుంటే మనం ప్రమోట్ చేస్తాం. అవసరమైతే ఈ ప్రభుత్వం మొన్నే ఇచ్చాం, ఇండస్ట్రీస్ ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్ళకు అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్న క్రెడిట్స్ని ఏది కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా తీసుకొస్తాం. అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కార్బన్ క్రెడిట్స్ తీసుకోగలుగుతారో వాళ్ళకు అదనంగా బెనిఫిట్స్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం మాట్లాడేది P3 మాట్లాడుతున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఒక స్టెప్ ముందుకు వచ్చి P4 అంటున్నాను. మనం సంపద సృష్టిస్తున్నాం. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ పేదవాడు మాత్రం పేదవాడిగానే ఉన్నాడు. అందుకే P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొని మనం పైనుండే 10%, కింద నుండే 10-15% అడాప్ట్ చేసుకోవడం, మెంటర్ చేయడం, వాళ్లకు చేయూతనివ్వడం, అనునిత్యం వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఉంటే ఇది అసాధ్యం కాదు. దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష ఈరోజు నేను ఈ అసెంబ్లీలో ఒకటే చెప్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటాం. మన తెలివితేటలు జోడిస్తాం, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం, సంక్షేమం ఎక్కువ అమలు చేస్తాం. అదే సమయంలో అభివృద్ధికి కూడా నాంది పలుకుతాం. మళ్లీ ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతూనే నిరంతరం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మనందరి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలనేది మనందరి ఆకాంక్ష. తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మనం ఒక ఆకాంక్షగా పెట్టుకుంటున్నాం.
ప్రపంచంలో అయితే తెలుగువారు నెంబర్ 1గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే మీరు చూస్తూ ఉంటే 3,10,000 మంది అగ్రదేశమైన అమెరికాకు చదువు కోసం పోతే దాంట్లో 56% తెలుగు వాళ్ళు ఉన్నారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్. అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ కావాల్సింది ఇక్కడనే ఈ గడ్డ పైన రీచ్ కావాలి. ఇక్కడుండే పేదల పైన శ్రద్ధ పెట్టాలి. ప్రజలే ఆస్తి. ఆ ప్రజలు గాని మనం గాని అన్ని విధాల సమర్థత పెంచగలిగితే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని మళ్ళీ 6 నెలలు దగ్గర 163 రోజులు అవుతుంది, 162 రోజులు దగ్గర మళ్ళీ ఎప్పటికప్పుడు మాట్లాడదాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉండే విధంగా పరిపాలన చేద్దాం. చేసిన పనులన్నీ ప్రజలకు చేద్దాం, వాళ్ళని మెప్పిద్దాం. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా తొందరలోనే నేను ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా. ఒకసారి మేమందరూ క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళను కూడా మెప్పించి వాళ్ళను కూడా భాగస్వాములు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నా, మీరు చేసిన అభివృద్ధి 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీ జిల్లాల్లో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసుకుపోయి ఒక జవాబుదారీ పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత నాకు, మాకు, మీకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.